మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కోణంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన ఫిర్యాదులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుతో పాటు పలువురు తెలుగుదేశం నాయకుల పేర్లు పేర్కొన్నట్లు అంబటి రాంబాబు వెల్లడించారు. అయితే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్తో పాటు మరికొంతమంది పేర్లు మాత్రమే చేర్చినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు సహా అంబటి ఫిర్యాదులో ప్రస్తావించిన ఇతర నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్లో పొందుపరచలేదని తెలుస్తోంది. ఇక ఈ అంశంపై వివాదం చెలరేగగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? గుంటూరు రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది అనుకోవచ్చు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి నివాసంపై మరి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్లు కేసు నమోదు చేసినట్టే తెలుస్తుంది. దాడి ఘటనపై స్వయంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వెళ్లి లీగల్ సెల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఆమె భర్త గల్లా రామచంద్రపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది అనమాట. A1 గా గల్లా మాధవి, A2 గా గల్లా రామచంద్రపై పోలీసులు కేసు నమోదు చేసినట్లే అయితే సమాచారం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కేసులో భాగంగా నివాసంపై అయితే కావచ్చు, కార్యాలయంపై అయితే కావచ్చు 31 మందిపై టీడీపీ ఏదైతే నేతలు కర్రలతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లే తెలుస్తుంది అనమాట. అయితే ఫిర్యాదులో పేర్కొన్న అన్ని పేర్లు అయితే ఎఫ్ఐఆర్ లో అయితే చేర్చలేదు. అంబటి వర్గాలు అయితే కొంతమందిని పక్కన పెట్టినట్టయితే తెలుస్తుంది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు అయితే స్పష్టం చేశారు. అంబటి రాంబాబు కార్యాలయంపై మరి నివాసంలో జరిగిన ఈ దాడి మరియు రాజకీయంగా ఏ దిశగా మలుపు తిరుగుతుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో ఏదైతే మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఉన్నారో అంబటి రాంబాబు తన నివాసం దగ్గరికి వచ్చి వారి కుటుంబ సభ్యులు పరామర్శించడానికి రానున్నారు అన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.